హాయ్ ఫ్రెండ్స్, ఫోన్‌పేలో కూడా మనకి ప్రీ అప్రూవ్డ్ లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ పర్సనల్ లోన్స్ మీ ఎలిజిబిలిటీని బట్టి అప్ టు 5 లాక్స్ వరకు మనకి లిమిట్ అయితే ఇస్తారు. నేను ఎలిజిబిలిటీ చెక్ చేసుకున్నప్పుడు నాకు 2,50,000 లిమిట్ అయితే వచ్చింది. మన అప్ టు 2,50,000 అంటే మనకి ఎంత లిమిట్ వచ్చిందో అంత లిమిట్ వరకు మనం అమౌంట్‌ని అయితే తీసుకోవచ్చు లోన్ రూపంలో. అండ్ దీనికి 10 ఇయర్స్ ఉంటాయి. మనకి నచ్చినట్టు 60 మంత్స్ లేదా 24 మంత్స్ లేదా 48 మంత్స్ మనం తీసుకున్న అమౌంట్‌ని బట్టి ఆ ఇంట్రెస్ట్ రేట్ కూడా క్యాలిక్యులేట్ అవుతుంది. ఈఎంఐస్ రూపంలో మనం పే చేసుకోవచ్చు. ఈ ఫోన్‌పే కూడా మనకి కొన్ని లెండింగ్ పార్ట్నర్స్‌తో కొలాబరేట్ అయ్యి మనకి లోన్ అమౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. స్క్రీన్ మీద మీకు డిస్ప్లే చేస్తున్నాను వీళ్ళ లెండింగ్ పార్ట్నర్స్. వీటి గురించి కూడా తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఫోన్‌పేలో లోన్ యాప్స్ మనకి రీపేమెంట్ చేయడానికి చాలా కొలాబరేట్ అయ్యి ఉన్నాయి. అవన్నీ లోన్ రీపేమెంట్ చేయడానికి. బట్ యాక్చువల్‌గా లోన్ అప్లై చేసే ప్రాసెస్ అయితే నేను ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మన ఛానల్‌లో క్రెడిట్ కార్డ్, బ్యాంకింగ్ అండ్ లోన్ అప్లికేషన్ సంబంధించి చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. ఒకసారి ఛానల్‌లోకి వెళ్ళి వీడియోస్ చెక్ చేయండి. ఇంట్రెస్టింగ్‌గా, యూస్‌ఫుల్‌గా అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. ఫోన్‌పే అప్లికేషన్ ఓపెన్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్డేట్ అయితే చేయండి. ఇది అందరికీ వస్తుందని చెప్పలేము. ఇది ప్రీ అప్రూవ్డ్ లోన్ అండ్ మీ సిబిల్ స్కోర్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. మీరు ఇంతకుముందు ప్రీవియస్ లోన్స్ ఏమైనా తీసుకుని వాటిని రీపేమెంట్ ఇన్ టైంలో చేసినట్లయితే మనకి ఈ ప్రీ అప్రూవ్డ్ లోన్స్‌కి ఎలిజిబిలిటీ అయితే వస్తుంది. ఒకవేళ మీరు ఇన్ టైంలో పేమెంట్ చేయకపోయినా ఫస్ట్ టైం మీరు ఈ లోన్‌కి ఏమన్నా అప్లై చేయాలనుకున్నా గానీ మాక్సిమం లోన్ వచ్చే ఛాన్సెస్ అయితే తక్కువ ఉంటుంది. అండ్ ఆల్సో ఇది అందరికీ చూపించట్లేదు. ఒకవేళ మీకు కూడా ఈ ఆప్షన్ చూపించినట్లయితే ఎంత లిమిట్ వచ్చిందో కామెంట్ చేయండి. ఫోన్‌పే అప్లికేషన్ ఓపెన్ చేసుకొని ఇక్కడ లోన్స్ అనే సెక్షన్‌లో ఫ్రీ క్రెడిట్ స్కోర్ అని ఉంటుంది. దాని మీద ట్యాప్ చేసి మీ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసుకొని ఫ్రీ క్రెడిట్ స్కోర్ అయితే చెక్ చేసుకోండి. మీ క్రెడిట్ స్కోర్ అనేది ఫోన్‌పే యాప్‌లో చెక్ చేస్తేనే దాన్ని బట్టి మనకి ఎలిజిబిలిటీ లోన్స్ అయితే ఇస్తుంటారు. సో ఇప్పటివరకు మీరు పాన్ కార్డ్ డీటెయిల్స్ ఫోన్‌పేలో ఎంటర్ చేయకపోతే ఈ విధంగా పాన్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకొని క్రెడిట్ స్కోర్ అయితే చెక్ చేసుకోండి. ఇలా చెక్ చేసుకున్నాక వెంటనే కొందరికి ఎలిజిబిలిటీ వస్తుంది. కొందరికి కొన్ని డేస్‌లో ఎలిజిబిలిటీ వస్తుంది మీ సిబిల్ స్కోర్‌ని బట్టి. ఒకవేళ మీరు ఎలిజిబుల్ అయితే మనకు ఫస్ట్ ఆప్షన్ పర్సనల్ లోన్ అని ఈ విధంగా చూపిస్తుంది. దాని మీద ట్యాప్ చేసి మనం ఎంత లోన్ వరకు ఎలిజిబిలిటీ ఉందో అనేది చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న బార్‌ని మనం ఈ విధంగా అడ్జస్ట్ చేస్తూ కూడా మనం మినిమం ఎంత అమౌంట్ తీసుకోవాలి, అలాగే మాక్సిమం ఎంత వరకు తీసుకోవచ్చు అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకు 2,50,000 వరకు లిమిట్ ఉంది అండ్ మినిమం 50,000 అయితే లోన్ అమౌంట్ తీసుకోవాల్సి ఉంటుంది. దీని కింద మనకి 10 ఇయర్ ప్లాన్స్ అయితే ఉన్నాయి, ఈఎంఐ ప్లాన్స్. సో మనం ఎన్ని మంత్స్ పెట్టాలనుకుంటున్నాం అనేది ఇక్కడే క్లియర్‌గా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం 10 ఇయర్ ప్లాన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. ఒక్కసారి 10 ఇయర్ ప్లాన్ సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ అయ్యాక మళ్ళీ చేంజ్ చేసుకునే ఆప్షన్ ఉండకపోవచ్చు. సో అందుకని మీరు ప్లాన్ సెలెక్ట్ చేసుకునే ముందే ఒకసారి ఆలోచించుకొని మనకు కరెక్టా కాదా, వర్తా లేదా అనేది చెక్ చేసుకొని అప్పుడు ప్రొసీడ్ అయితే అవ్వండి. ఇంకా మొబైల్ స్క్రీన్‌లో ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎండ్ వరకు వాచ్ చేయండి. సో ఇక్కడ లోన్ అమౌంట్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెలెక్ట్ ఈఎంఐ ప్లాన్ ఉంది. ఇందులో మీకు కావాల్సిన అమౌంట్ ఈఎంఐ ప్లాన్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకోండి. ఎంత ఇంట్రెస్ట్ రేట్ పడుతుంది అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. పర్ మంత్ ఎంత పడుతుంది అనేది క్లియర్‌గా చెక్ చేసుకోవచ్చు. అండ్ వ్యూ డీటెయిల్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీరు ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. అసలు మనకి ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది, టోటల్ మనం ఎంత పే చేస్తున్నాం, సో ప్రిన్సిపల్ ఎంత మొత్తం క్లియర్‌గా అయితే ఉంటుంది. ఆల్సో మీరు ఈఎంఐ ప్లాన్ చూస్ చేసుకునేటప్పుడు ఒకసారి కేర్‌ఫుల్‌గా ఉండి చెక్ చేసుకొని కంటిన్యూ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. ఇంకా 4 స్టెప్స్‌లో మనకి ఈ లోన్ అగ్రీమెంట్ కంప్లీట్ అయిపోయి మనకి అమౌంట్ అయితే క్రెడిట్ అయిపోతుంది. ఇది ప్రీ అప్రూవ్డే కాబట్టి జస్ట్ సింపుల్ స్టెప్సే ఉంటాయి. జస్ట్ మీ బేసిక్ డీటెయిల్స్ పాన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ జెండర్ ఎంటర్ చేయండి. మీ ఎంప్లాయ్‌మెంట్ టైప్ సాలరీడా లేదా సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. లేదా బిజినెసా. సో ఇలాంటివి అయితే సెలెక్ట్ చేసుకొని మంత్లీ ఎంత ఇన్‌కమ్ వస్తుంది అండ్ మీ ఈమెయిల్ అడ్రెస్ కమ్యూనికేషన్స్ కోసం అడుగుతారో అవన్నీ ఫిల్ చేసుకొని కంటిన్యూ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీ సెల్ఫీ అడుగుతారు. మీరు ఎవరిదైతే పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చారో వాళ్ళ సెల్ఫీ అయితే ఉండాలి. ప్లెయిన్ బ్యాక్‌గ్రౌండ్ ఉండేలా చూసుకొని ఒక సెల్ఫీ అయితే దిగండి. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఆటో పే సెట్ చేసుకోమంటుంది. మన ఎవ్రీ మంత్ ఈఎంఐ అనేది ఆటోమేటిక్‌గా కట్ అవుతుంది మన బ్యాంక్ అకౌంట్ నుంచి. ఇది మ్యాండేటరీ అనమాట. సో మీరు ఒకసారి మర్చిపోయినా గానీ మనకి అమౌంట్ అనేది ఫైన్ పడకుండా ఉంటుంది కదా! సో ఇది మనకి బెస్ట్ ఆప్షనే. ఆటో పే అయితే సెటప్ చేసుకోండి. దీనికోసం ఏం లేదు, మీ ఒక బ్యాంక్ అకౌంట్‌ని లింక్ చేయాలనమాట. జస్ట్ ఒక డెబిట్ కార్డ్ యూజ్ చేసుకొని మనం లింక్ చేసుకోవచ్చు. ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ క్లిక్ చేసుకొని మీ బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతుంది అండ్ మీ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇచ్చేసి ఓటీపీ వెరిఫై చేస్తే మనకి ఆటో పే అనేది సెటప్ అయిపోతుంది. ఎవ్రీ మంత్ ఆ టైంలో గనక మన ఈఎంఐ అమౌంట్ ఏదైతే ఉందో ఆ ఈఎంఐ అమౌంట్‌ని బ్యాంక్ అకౌంట్‌లో మెయింటైన్ చేస్తే చాలు మనకు ఆటోమేటిక్‌గా డెబిట్ అయిపోతుంది. ఫైనల్ స్టెప్ లోన్ అగ్రీమెంట్ అయితే ఉంటుంది. కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే అవైలబుల్‌గా ఉంటాయి. వాటిని టిక్ చేసి మనం డన్ క్లిక్ చేసినట్లయితే మీరిచ్చిన మీ బ్యాంక్ డీటెయిల్స్‌లోకి అమౌంట్ అనేది క్రెడిట్ అయిపోతుంది. మీరు ఎంత సెలెక్ట్ చేసుకున్నారో అంత క్రెడిట్ అవుతుంది. నెక్స్ట్ మంత్ నుంచి మనకి ఈఎంఐ అనేది పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఎలాగో ఆటో పే సెలెక్ట్ చేసాం కాబట్టి ఆటోమేటిక్‌గా మనకి అమౌంట్ అనేది మన బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ అయిపోతుంది. ఓకే. ఇది ఓవరాల్‌గా జస్ట్ సింపుల్ ప్రాసెస్. నాకు ఇంత లోన్ అమౌంట్ వచ్చింది. ఇది పేపర్‌లెస్ అండ్ ఇన్‌కమ్ ప్రూఫ్ కూడా సబ్మిట్ చేయకుండా మనం ఈ లోన్ అమౌంట్ అయితే తీసుకోవచ్చు. మీకు ఎంత లోన్ అమౌంట్ వచ్చింది, మీరు తీసుకున్నారా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వెళ్ళే ముందు వీడియోని లైక్ చేసి ఛానెల్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా! మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. బై బై.